వేసవికాలం రాకముందే హైదరాబాద్ శివారు ప్రాంతాల జనాలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. భూగర్భ జలాలు ఎప్పుడూ అడుగుంటడంతో మున్సిపల్ వాటర్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. జలమండలి పరిధిలో లేకపోవడంతో పంచాయతీలు మాత్రం అరకొర నీటి సరఫరా చేస్తున్నాయి. దీంతో కుళాయిలు ముష్టి యుద్ధానికి వేదికలవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే ఈ వేసవంతా ఎలా గడుస్తుందో అర్థం కాక జనం బెంబేలెత్తిపోతున్నారు. బోడుప్పల్ నీటి సమస్యపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. నగర శివారు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతుంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సుమారుగా ఒక 1000 నుంచి 1500 కాలనీల్లో నీటి తీవ్రత చాలా ఉంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని బోడుప్పల్ సమీపంలో ఉన్న ఒక కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 2000 అడుగుల లోతులో కూడా నీళ్లు లేని పరిస్థితి. భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోవడంతో ఇక్కడ నీటి కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు మనం చూసుకున్నట్లయితే రోజు ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 25 రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో తమకు నిత్యం నీటి సమస్య ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ నీటి సమస్య ఎంతవరకు ఉందనే విషయాన్ని ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? నీటి సమస్య ఉందా, ఇంకేమైనా ఉందా? మాకు చాలా రోజుల నుంచి నీళ్లు రావడం లేదండి. ఇక్కడ చాలా దోమలకు కూడా ఇబ్బంది ఉంది. నీళ్లు రాక మేము ట్యాంకర్లలో నీళ్లు తెప్పించి పోసుకున్నాం. అవి కూడా మంచి నీళ్లు కావు, ఉప్పు నీళ్లు. మాకు ఉప్పు నీళ్లు రావడం వల్ల ఎలర్జీలు మొత్తం ఒళ్ళంతా దురదలేసి హాస్పిటల్లో పాలవుతున్నాం మేము. ఇక్కడ నీళ్లు మంచి నీళ్ళు 25 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇస్తున్నారు నీళ్లు. మళ్ళీ పోతే ఈ డబ్బాలు వేసిండ్రు, ఈ డబ్బాలలో పట్టుకోవడం కూడా ఇప్పుడు బోర్లు ఖరాబ్ అయ్యి ఇవి కూడా నీళ్లు రావడం లేదు. ఈ ఎండల వల్లనో మరి దేని వల్లనో మాకు అసలు నీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నీళ్లు ఈ 20 రోజులకు ఒకసారి వచ్చే వరకు నీళ్ళలో మొత్తం పురుగులు వాడి తాగడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ దోమలు కూడా అండి, అసలు పడుకోవడానికి సాయంత్రం 6 అయిందంటే దోమలకు నిలబడలేకపోతున్నాం మేము. మరి దీని గురించి మా గురించి మీరు పట్టించుకొని ఏదైనా చేయాలి, మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. ఈ నీటి సమస్య ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు ఎండాకాలం మాత్రమే ఈ సమస్య ఉందా, లేకపోతే వర్షాకాలం ఉన్నదండి? ఎప్పటికి ఉన్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఇది ఊరు పుట్టిన సంది నీళ్ళ ప్రాబ్లమే. ఆ నీళ్ళైనా నెలకోసారి వస్తాయి, 20 రోజులకు వస్తాయి. అవి వచ్చినా కూడా పురుగులు పడతాయి. ఈ ట్యాంకర్లతో వాళ్ళని పిలిపించుకుందామన్నా కానీ వాళ్ళు రారు సమయానికి. మేము డ్యూటీలోకి వెళ్ళాలంటే నీళ్ళ గురించి మాకు ప్రాబ్లం. ఆ నీళ్లు తెచ్చుకొని స్నానాలు చేయాలంటే ఎలర్జీ. నీళ్లు కావాలంటే మాకు అన్నిటికీ నీళ్ళే కావాలి కదా, దాని గురించే ప్రాబ్లం మాకు. దోమలు, దీనివల్ల మాకు ఎలర్జీ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది. దీనివల్ల 2 వారాలు 3 వారాలకు ఒకసారి నీళ్లు వచ్చినా కానీ ఆ నీళ్ళన్నీ మీకు ఏమన్నా సరిపోతున్నాయా ఇంట్లో? సరిపోవండి. 25 రోజులకు ఒక్కసారి వస్తే ఏం సరిపోతాయి? అరగంట గంట ఇప్పితే కరెంట్ పోయిందంటే 30 గంట వస్తుంది. ఇక మళ్ళీ ఇప్పటిగా దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుందండి. మున్సిపల్ అధికారులు చెప్తున్నారు నీళ్లు సక్రమంగానే ఇస్తున్నాం, నీళ్ళ సమస్య ఏం లేదని చెప్పేసి వాళ్ళు. నెలకు ఒక్కసారి వస్తే సరిపోతుంది సార్, నెలకు ఒక్కసారి వస్తుంది. ఏడొస్తున్నాయి ఇవి డబ్బాలు అనేస్తే డబ్బాలలో కూడా నీళ్ళు లేవు. ఇంకెక్కడ పోతాం మేము? ఇక ఇట్లా బిందెలు పట్టుకొని పోవాలంటే ఎక్కడన్నా ఎత్తుకొచ్చుకుంటాం, మీ ఎండలు కొట్టంగా అంతే. గట్లుంది మా బాధ. ఆ చెరువు పోతేనే మేము మంచిగా అవుతాం, అన్నిటికీ మంచిగా ఉంటుంది చెరువు పోతే. దోమలు అన్ని కంపెనీల పోతే అన్ని కెమికల్ నీళ్ళు వస్తాయి. ఆ కెమికల్ నీళ్ళు కలిసి ఇట్లా అవుతుంది అంతా. ఆ కెమికల్ నీళ్ళు రాకపోతే బాగానే ఉంటుంది, దోమలు కూడా ఉంటాయి లాకు లేకపోతే. అదొక్కటి సాగు చేయాలి, మాకు నీళ్లు వారం వచ్చేటట్టు చేయాలి. ఈ సమస్యలు ఎమ్మెల్యే ఎప్పుడైనా చెప్పారమ్మా? ఎమ్మెల్యే కానీ మా లీడర్లు అందరు చెప్తానే ఉన్నారు, ఈ నెల ఇప్పుడు అప్పుడు అంటున్నారు. ఏది లేదు, ఎప్పుడు లేదు, అంతే ఉన్నది. ఎప్పటి నుంచి ఉందో అట్నే ఉంది. 20 ఏళ్ళ వస్తుంది చూస్తున్నాను నేను. బోడుపల్లికి వచ్చి 20 ఏళ్ళ వస్తుంది ఇదే ఉంది. మంచి నీళ్లు వదిలినా ఉప్పు నీళ్ళు మిక్స్ అయ్యి వస్తాయండి. మంచి నీళ్ళలో ఉప్పు నీళ్ళు మిక్స్ అయ్యి వస్తాయి. దానివల్ల తొందరగా పురుగులు వచ్చేసినా అంటే అయినా కానీ వారం రోజులు ఉండేసరికి నీళ్లు పురుగులు పడతాయి. మళ్ళీ 20-25 రోజులు ఉండేసరికి ఆ నీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాయో మీరే ఆలోచించారు. బిందెలలో అడుగున మొత్తం ఇలా పాచి పేరుకోపోయి చేయి పెడితే జారుకోపోయి పడిపోయే ఇది ఉంటుంది బిందెలు. అలా తయారైతాయి. ఈ నీళ్లు తాగిన మనిషి ఏమవుతారు చెప్పండి? టైఫాయిడ్లకైనా మలేరియా, ఫీవర్, అన్ని అనారోగ్యాల పాలవుతున్నారు. ఒంటికి కూడా ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జీ వచ్చేసి పిల్లలకు ఒంట్లు సరిగ్గా ఉండకపోవడం, పెద్దలకైనా పిల్లలకైనా అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లోని 11 మున్సిపాలిటీలో సుమారుగా 1500 కాలనీలు ఉన్నాయి. ఈ 1500 కాలనీలు నిత్యం నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ 1500 కాలనీలో 25 రోజులకు ఒకసారి నీళ్లు రావడం జరుగుతుంది. అయితే 10,000 మెగా గ్యాలన్ల నీళ్లు అవసరం ఉండగా 3,340 మిలియన్ గ్యాలన్ల నీళ్లు మాత్రమే రోజు మున్సిపల్ అధికారులు విడుదల చేస్తున్నారు. మిగతా నీళ్లు విడుదల చేయకపోవడంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగడానికి కూడా సరైన నీళ్లు లేవని చెప్పేసి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండాకాలం తీవ్రతరం కాకముందు ఇప్పటికైనా నీళ్లు రోజు విడిచి రోజైనా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు.
కెమెరామెన్ వరుణ్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.